తెలివిగా మాట్లాడాలి అని ప్రతి ఒక్క మనిషికి తన మనసులో ఒక చిన్న కోరుకుంటుంది. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు మీరు ఎందుకు తెలివిగా మాట్లాడాలి? మీ సమస్య మీద మీరు తెలివిగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికా, లేకపోతే ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక విషయం గురించి తెలివిగా మాట్లాడి వీడు తెలివి కల్లోడ్రా అని అనిపించుకోవడానికా అనేది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే మీరు మీకోసం తెలివిగా మాట్లాడాలన్నా లేకపోతే ఒక విషయం మీద తెలివిగా మాట్లాడి 10 మంది ముందు తెలివికల్లోళ్ళ కనిపించాలన్నా నేను చెప్పే కొన్ని విషయాలు కనుక మీరు పాటిస్తే తప్పకుండా తెలివిగా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివిగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైన పని. అసలు ఎందుకు ముఖ్యమైనది అనే పాయింట్ కనుక నన్ను అడిగితే ఫస్ట్ మనం పనిచేసే చోట అవ్వచ్చు, లేకపోతే ఒక 10 మంది మధ్యలో అవ్వచ్చు, అది కూడా కాకపోతే మన ఫ్రెండ్స్ తో అవ్వచ్చు. మనం మాట్లాడే మాటల వల్ల వీళ్ళందరితో ఉండి మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దాంతో మనకంటూ ఒక బెస్ట్ సర్కిల్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని యాక్టివ్ లిజనింగ్. బేసికల్ గా ఒక విషయం మీద 10 మంది కలిసి మాట్లాడుతున్నారు అనుకోండి, అసలు ఆ విషయాన్ని మనం ప్రాపర్ గా వినాలి. అలా కాకుండా ముందుకు వెళ్ళిపోయి ఆ విషయం గురించి మాట్లాడటం వల్ల మీకు ఉన్న విలువ పోతుంది. అంతేకాకుండా అసలు ఆ విషయం ఏంటో కూడా మీకు సరిగా అర్థం కాదు. సో దాని వల్ల 10 మందిలో మీ మాటకి అస్సలు విలువ ఉండదు. కానీ నేనేమంటానంటే ఒక విషయాన్ని పూర్తిగా వినటం, అంతేకాకుండా అందులో ఉన్న తప్పుల్ని అనాలిసిస్ చేసుకొని మనం మాట్లాడే సమయం వచ్చినప్పుడు కూడా మనం చాలా తక్కువగా మాట్లాడామనుకోండి, అసలు అక్కడ సిచ్యువేషన్ అనేది మనకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు తెలివిగా మాట్లాడుతున్నారు, ఎవరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. అంతేకాకుండా తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే ఆస్క్ థాట్ఫుల్ క్వశ్చన్స్. బేసికల్ గా బుర్ర తక్కువ క్వశ్చన్లు అడిగి అసలు అర్థం పరదు లేని క్వశ్చన్లు అడిగి అక్కడ మీ విలువ మీరు తీసేసుకోవడం కన్నా ఆలోచనాత్మకమైన ప్రశ్నలను అడిగి అక్కడ ఉన్న వాళ్ళను కూడా మీరు ఆలోచింపచేసేలా చేయాలి. అలా చేయటం వల్ల మీ విలువ మరింత రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీరు ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమాచారంతో ఉండాలి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఉండాలి. అదేం లేకుండా ఉందనుకోండి మీ మైండ్ లోకి అసలు ప్రశ్నలే రావు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా తెలుసుకుంటూ ఉండాలి. అది మనం పుస్తకాలు చదవటం వల్ల అవ్వచ్చు, లేకపోతే టీవీలో చూసేవచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోలు కూడా చూసేవచ్చు. అలా కాకుండా రీల్స్ చూసుకుంటూ షార్ట్స్ చూసుకుంటూ మనకి సంబంధం లేని విషయాలు చూస్తూ మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అసలు నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో నాలెడ్జ్ లేనప్పుడు మనకి ఏ విషయం అర్థం కాదు. అసలు ఆ విషయం అర్థం కానప్పుడు మనం క్వశ్చన్ ఎలా వేస్తాము? మనం క్వశ్చన్ వేయకుండా సైలెంట్ గా కూర్చుంటే మనం అసలు తెలివిగా మాట్లాడే వాళ్ళం ఎలా అవుతాము? కాబట్టి ఏదైనా సరే ఒక విషయాన్ని పూర్తిగా వినండి. అంతేకాకుండా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఇంతకు ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం దానికంటూ కొంత ఖర్చు చేయాలి. పుస్తకాల రూపంలో కానీ లేకపోతే బయటికి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్ లో కంప్యూటర్ ని ఒక 1 hour రెంట్ కి తీసుకొని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలా ఉందా? మన దగ్గరికి కంప్యూటర్ వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా తెలుసుకోండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ప్రాపర్ గా వినండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా ఏ విషయం గురించి అయినా సరే తెలివిగా మాట్లాడతారు, తెలివిగా ప్రశ్నలు వేస్తారు. లేకపోతే ఎవరన్నా ప్రశ్నలు వేస్తే వాటికి తెలివిగా సమాధానం చెప్తారు. ఇది 1 రోజుతో 2 రోజులతో సాధ్యమయ్యే పని కాదు. కానీ మీరు గనక మనసు పెడితే ఖచ్చితంగా అయ్యే పని. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో మీరు ఏ టాపిక్ మీద వీడియో చూడాలనుకుంటున్నారో ఆ టాపిక్ కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.